హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే జీవన నిజ స్వరూపాన్ని కళ్ళారా చూసిన శశికాంత్ అయితే జీవన బండారాన్ని సునంద ముందు బయటపెట్టి తన పెద్ద కోడలు ఆనంది ఏ తప్పు చేయలేదని చెప్పి ఇక ఇలా శశికాంత్ అయితే నిరూపించబోతున్నాడు. మరి ఇక నిజం తెలుసుకున్న సునంద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది జీవన విషయంలో, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే ఇక ఆదిత్య అయితే ఆనంది ఏ తప్పు చేయలేదని నిజం తెలుసుకొని గుళ్ళో ఉంది ఆనంది అని తెలుసుకొని ఆనంది దగ్గరికి వెళ్తాడు. ఇక ఆదిత్యను చూసిన ఆనంది అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. మీరు తప్పకుండా వస్తారు, నేను ఏ తప్పు చేయలేదని మీరు తెలుసుకుంటారని నాకు తెలుసండి అని చెప్పి ఈ రోజైతే తన భర్త ఆదిత్యను చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఆదిత్య అయితే, అవును ఆనంది, నువ్వు తప్పు చేశావంటే నేను నమ్మట్లేదు, కానీ అమ్మ మాత్రం గట్టిగా నమ్ముతుంది నువ్వు తప్పు చేశావని చెప్పి. ఇక అమ్మను ఎలా నువ్వు తప్పు చేయలేదని నిరూపించాలో అమ్మ ముందు అర్థం కావట్లేదు. ఇక అసలు ఏం జరిగింది ఆనంది, ఎందుకు ఇలా జరిగింది చెప్పు, అసలు నీ మాటలు నేను వినాలని ఇక్కడికి వచ్చాను. ఆ రోజు నువ్వు చెప్పబోతూ ఉండగా అమ్మ చెప్పనివ్వలేదు. చెప్పు ఆనంది, అసలు ఎందుకు పెళ్లి చేశావు నువ్వు ముహూర్తానికి ముందు చెప్పు అని చెప్పి ఈ రోజైతే గుడికి వెళ్ళి ఆనందిని కలిసి మొత్తం తెలుసుకుంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే, అసలు వాళ్ళిద్దరికి అక్కడ పెళ్లి జరుగుతుందనే విషయం నాకు తెలియదండి, శ్రీతన్ అక్కడికి అర్జెంటుగా రమ్మని మాట్లాడతానని చెప్పాడు. ఇక నేను దేని గురించి అయి ఉంటుందని వెళ్ళాను, అక్కడికి వెళ్ళేసరికి పెళ్లి జరుగుతుంది. ఇక మీడియా వాళ్ళు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అసలు మీడియా వాళ్ళకు నేను కాల్ కూడా చేయలేదు, నేను కాల్ చేశానని చెప్పి ఇక వాళ్ళు చెప్తున్నారు. అంతా అబద్ధం అండి, ఇదంతా ఎవరో కావాలని చేశారు, వాళ్ళు ఎవరనేది నాకు అర్థం కావట్లేదు, కానీ నేను మాత్రం ఈ పెళ్లి విషయంలో ఎలాంటి తప్పు చెయ్యలేదండి, ఈ పెళ్లి నేను జరిపించలేదు. ఇక శ్రీతన్ కూడా చెప్తాడు, కావాలంటే ఒకసారి శ్రీతన్ అడుగు అని చెప్పి ఇక ఇలా ఆనంది అయితే తన మనసులో ఉన్న బాధను మొత్తం తన భర్త ఆదిత్యకు చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే, సరే ఆనంది, నువ్వు ఇక్కడే ఉండు, ఇక అమ్మ ఎలాగైనా నువ్వు తప్పు చెయ్యలేదని అమ్మను నమ్మించి నిన్ను ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి ఇక ఆదిత్య అయితే ఆనంది ద్వారా ఇలా నిజం తెలుసుకొని మీడియా వాళ్లకు ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడికి వెళ్ళేలా చేసింది ఎవరనేది తెలుసుకొని ఇక తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడేలా చేసి నా భార్య ఆనంది ఏ తప్పు చెయ్యలేదని చెప్పి మా అమ్మ చేతనే ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి ఇక ఆదిత్య కోపంగా వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే ఆనంది అయితే, నా భర్త నన్ను అర్థం చేసుకున్నాడు, అంతకంటే సంతోషం నాకు మరొకటి లేదు అని చెప్పి ఇక అక్కడే గుళ్ళో ఇక దేవుని దగ్గరే ఉండి అక్కడ ఉన్న ప్రసాదాలు తింటూ బ్రతుకుతూ ఉంటుంది ఆనంది అయితే. ఇంటికి వచ్చిన ఆదిత్య అయితే ఇక డల్గా కూర్చొని ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చేసింది ఎవరై ఉంటారు, ఎందుకు నా ఆనంది మీద అంత కోపం ఉంది వాళ్ళకు, ఇక తప్పు వాళ్ళు చేసి తప్పంతా ఇక నా భార్య ఆనంది చేసిందని నేరం ఆనంది మీద మోపి ఇక మా ఇంటి పరువు తీయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని చెప్పి ఆదిత్య అయితే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వీళ్ళనైతే గమనిస్తూ ఉంటాడు శశికాంత్ అయితే. అక్కడిక చైతన్య జీవన గొడవ పడుతూ ఉంటారు. ఇక జీవన ఈరోజు పాల గ్లాస్తో శోభనం జరగాలి, ఇక నాకు చేతుకి ఈరోజు శోభనం అని చెప్పి ఇక చైతన్యను ప్రేమతో లొంగ తీసుకొని తనకు పిల్లలు పుట్టాలని ఇక ఇలా నటిస్తూ ఉంటుంది జీవన అయితే పాల గ్లాస్తో లోపలికి వెళ్ళి. కానీ చైతన్య మాత్రం లేదు, ఇక ఈ ఇంటి దేవత మా పెద్ద వదిన ఇంట్లో లేనప్పుడు ఈ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరగకూడదు, మా వదినను నువ్వు ఎక్కడుందో ఇక ఇంటికి తీసుకొస్తే మన ఇద్దరికి మధ్య శోభనం జరుగుతుంది, అప్పటిదాకా మన ఇద్దరి మధ్యలో ఎలాంటి శోభనాలు జరగవు, అసలు సంతోషం పండగలనే మాటే ఇంట్లో ఎత్తకూడదు, ఇక మా వదిన లేని ఇల్లు ఇక ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పి చాలా కోపంగా చిరాగ్గా ఇక ఇలా అంటూ ఉంటాడు చైతన్య అయితే జీవనను. అప్పుడే ఇక జీవన అయితే, అదేంటి ఇక ఆనంది తప్పు చేసిందని చెప్పి అత్తయ్య బయటకు పంపించింది, అలాంటి ఆనందిని వెతికి మళ్ళీ నేను ఇంటికి తీసుకురావడం ఏంటి, నాకేం అవసరం అని చెప్పి అంటూ ఉండగా, లేదు మా వదిన తప్పు చేసిందంటే నేను నమ్మను, మా వదిన ఏ తప్పు చేసుండదు, ఇందులో ఏదో కుట్ర జరిగింది, ఈ కుట్ర ఎవరు చేశారనేది కూడా నేను తెలుసుకుంటాను, అప్పటిదాకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏం పెట్టొద్దు, కావాలంటే నువ్వు మా వదినను బ్రతిమాలి కాళ్ళు మొక్కి ఇంటికి తీసుకొస్తే అప్పుడు ఇక నేను ఆలోచిస్తాను నీ గురించి, ఇక అంతేకాని నీ గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు జీవన, నువ్వు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి ఇలా ఇక చైతన్య అయితే జీవనతో చాలా గొడవ పడుతూ ఉంటాడు. ఇక్కడ ఇక ఆదిత్య చాలా డల్గా
ఆనంది కోసమే బాధపడుతూ ఉంటాడు. శశికాంత్ అయితే నా వల్లనే, నేను చేసిన తప్పు వల్లనే ఇంటి పరువు పోయిందని సునంద ఇక ఆనందిని బయటకు పంపించింది. ఇప్పుడు ఇక ఇద్దరు కొడుకులు ఇలా కోపంగా ఆలోచిస్తున్నారు. ఈ సమస్యలన్నీ నా వల్లే, కాబట్టి నేనే ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి అని చెప్పి ఇక శశికాంత్ అయితే ఇక ఆలోచిస్తూ ఉంటాడు. తను కూడా ముందుగా తన పెద్ద కొడుకు ఆదిత్య దగ్గరికి వెళ్ళి, ఏంట్రా అది, దేని గురించి ఆలోచిస్తున్నావురా, ఆనంది గురించేనా, ఆనంది కనిపించిందా అని చెప్పి అంటూ ఉండగా, కనిపించింది నాన్న, ఆనంది గుళ్ళో ఉంటుంది, ఇక తన దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకున్నాను, ఎవరో ఇదంతా కావాలని చేసి ఆనంది మీద తప్పు నెట్టారు నాన్న, ఇదంతా ఆనంది చెయ్యలేదు, అసలు మీడియా వాళ్లకు ఆనంది కాల్ చేయలేదు, ఈ పెళ్ళి జరుగుతుందని కూడా ఆనందికి తెలియదు, కానీ ఇదంతా ఎవరో పక్కా ప్లాన్ ప్రకారమే చేశారు డాడీ అని చెప్పి ఇక ఇలా ఆదిత్య అయితే తన తండ్రి శశికాంత్తో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక శశికాంత్ అయితే, అవునరా, ఇక ఆనంది ఇలా చేసిందంటే నేను కూడా నమ్మలేకపోతున్నానురా, ఇక ముహూర్త టైంకు పెళ్లి జరిపించాలి, ఇక వాళ్ళను ఫారెన్ పంపించాలి అనే ఇక ఉద్దేశంలోనే ఉంది ఆనంది. ఇంతలోనే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకొని వాళ్ళకు పెళ్లి జరిపిస్తుంది చెప్పు, ఇదంతా ఎవరో ఆనందిని ఇంట్లో నుంచి గెంటేయాలి, మన ఇంటి పరువు తీయాలని చెప్పి ఎవరో చేశారని నాకు కూడా అనుమానం వచ్చిందిరా అని చెప్పి ఇలా శశికాంత్ కూడా ఆదిత్యతో అంటూ ఉంటాడు. ఇక చైతన్య అయితే, ఏంటి ఇక ఈ ప్రాబ్లమ్స్ మొత్తానికి నువ్వే కదా, ఇక నువ్వు ఇదంతా చెయ్యకుండా ఉంటే ఇలా జరిగేది కాదు, వదిన బయటకు వెళ్ళిపోయేది కాదు, ఇంటి పరువు పోయేది కాదు, మ్యామ్ కోపం వచ్చేది కాదు, అంతా నువ్వే చేస్తావు డాడ్, ఈ ఇల్లు ఈరోజు ఇలా ఉంది, ఏడుస్తున్నారు అందరూ అంటే కారణం నువ్వు డాడ్ అని చెప్పి చైతన్య అయితే ఈరోజు ఇలా నిందిస్తూ ఉంటాడు శశికాంత్నైతే. అప్పుడే ఇక శశికాంత్ అయితే, అవునరా, ఈ సమస్యలన్నిటికీ నేనే కారణం, కాబట్టి ఇక నేనే ఏదైనా పరిష్కారం ఆలోచిస్తానురా, ఇదంతా చేసింది ఎవరనేది ఖచ్చితంగా తెలుసుకొని ఇక ఆనందిని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాదిరా, మీ అమ్మ కళ్ళు తెరిపిస్తాను, ఆనంది ఏ తప్పు చేయలేదని ఇక మీ అమ్మ ముందు నేను నిరూపిస్తానురా అని చెప్పి ఇక ఇలా కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు శశికాంత్ అయితే. ఇక ఇంతలోని జీవన అయితే ఇక తను పెరట్లో ఉండి ఇలా ఇక ఇందుమతికి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. పెద్దమ్మ, ఇక ఆనందిని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు అందరూ, ఈరోజు ఆనంది గుళ్ళో ఉందంట, బావగారు వెళ్ళి ఆనందిని అడిగి అన్ని విషయాలు తెలుసుకున్నాడు, ఇక బావగారికి మా మావయ్యకు ఇక ఇదంతా చేసింది ఆనంది కాదు, ఎవరో పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని వాళ్ళకు అనుమానం వచ్చింది, వాళ్ళెవరో ఖచ్చితంగా తెలుసుకొని మా అత్తయ్య ముందుకు తీసుకొస్తామని వాళ్ళు గట్టిగా ఆలోచిస్తున్నారు పెద్దమ్మ, నాకు భయంగా ఉంది, ఇదంతా చేసింది మనమే అని చెప్పి ఇక వీళ్ళు తెలుసుకుంటారేమో, ఇక లోకల్ ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా మనం వాళ్ళని ముందుగానే ఇక మనం పట్టుకోవాలి, వాళ్ళకు డబ్బులు ఇచ్చి నిజం బయట పెట్టకుండా చెయ్యాలి పెద్దమ్మ, లేకుంటే మన గురించి వాళ్ళు నిజం బయట పెడితే ఇంకేమైనా ఉందా అని చెప్పి ఇక ఇలా జీవనైతే తన పెద్దమ్మ ఇందుమతికి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది పెరట్లో. అప్పుడే ఇక శశికాంత్ కోపంగా తన రూమ్లోకి వెళ్ళి ఇక విండో దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉండగా జీవన ఫోన్ మాట్లాడడం చూసిస్తాడు. ఇక శశికాంత్ అయితే, ఏంటి జీవన ఏంటి ఇక ఇంతసేపు పెరట్లో ఎవరితో మాట్లాడుతుంది, అసలు ఏం మాట్లాడుతుందని చెప్పి ఇక ఇలా వెళుతాడు. ఇక శశికాంత్ అయితే జీవన వెనుకాతలకు పెరట్లోకి, కానీ జీవన శశికాంత్ను చూసుకోకుండా, పెద్దమ్మ, ఈ చైతన్యగాడు నేను ఏం చెప్పినా వినటం లేదు, ఇక వాడితో శోభనం జరిపించుకొని నేను పిల్లలు కానీ ఇక ఈ ఆస్తి మొత్తం నాకు నా పిల్లలకు సొంతం కావాలనుకుంటే వీడు మాత్రం తన వదిన వచ్చేదాకా ఎలాంటి శోభనాలు జరగకూడదు, అసలు ఇంట్లో శుభకార్యం అనే మాట ఎత్తకూడదని ఇలా నాకు వార్నింగ్ ఇస్తున్నాడు, ఎలాగైనా కాళ్ళు పట్టుకొని ఆనందిని ఇంటికి తీసుకురమ్మని నన్ను అడుగుతున్నాడు, ఇక నేనే ఇంట్లో నుంచి పంపించాను ఆనందిని, ఇక ఈ అంతటికీ కారణం నేను, ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి, అత్తయ్యకు కోపం రావడానికి, ఈ ఇంటి పరువు పోవడానికి, ఇక మా తమ్ముడు శ్రీతనికి చేతులకు పెళ్లి జరగడానికి మనిద్దరమే కారణం, అలాంటిది నేను ఈరోజు మళ్ళీ వెళ్ళి ఆనందిని ఇక ఇంటికి ఎందుకు తీసుకొస్తాను, ఇక ఈ చైతన్యగాడు ఇలా మాట్లాడుతున్నాడు, నాకు ఇంట్లో ఉన్న సంతోషం లేదు అని చెప్పి ఇలా ఇక తన పెద్దమ్మతో మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే. ఇక అన్ని విషయాలు పెరట్లో ఇక ఇవన్నీ మాటలు కూడా వింటూ ఉంటాడు శశికాంత్ అయితే. అంటే ఇక అసలు దొంగలు వీళ్ళన్నమాట, ఇదంతా చేసింది జీవన్ అన్నమాట. పాపం ఆనందిని ఏ తప్పు చేయకుండా ఇక సునంద ఇంట్లో నుంచి గెంటేసింది, అసలు నెట్టేయాల్సింది ఈ జీవనను అని చెప్పి శశికాంత్ అయితే ఇక జీవన మాటల ద్వారా నిజం తెలుసుకుంటాడు. ఇక వీళ్ళ సంగతి నేను చెప్తాను అని చెప్పి ఇక వెంటనే మళ్ళీ జీవన చూడకముందే తన రూమ్లోకి వచ్చేస్తాడు. జీవన ఇలా ఫోన్ మాట్లాడి ముందుగా లోకల్ ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లకు డబ్బులు ఇచ్చి ఇక ఇదంతా నిజం బయట పెట్టొద్దని ఇక చెప్పాలి.
అని చెప్పి ఇక ఇలా జీవనైతే వెంటనే ఇక ఇంట్లో నుండి బయలుదేరుతుంది కారులో. శశికాంత్ జీవననే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇక జీవనకు ఎదురుగా పూర్ణిమను చైత్రను బెదిరించిన రౌడీ వస్తాడు. జీవన కారుకు అడ్డుపడతాడు. ఏంటి మేడం, నాకు కావలసినంత డబ్బు ఇస్తానని చెప్పి ఇక డబ్బు ఇవ్వకుండానే తప్పించుకుని తిరుగుతున్నారు. మీకు కావలసిన పని అయిపోయింది. ఇక నువ్వు ఇందుమతి గారు ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక నాకు మాత్రం డబ్బులు సరిగ్గా ఇవ్వలేదు. ఇస్తానన్న కాడికి ఇంకా చాలా తక్కువ అమౌంట్ ఇచ్చారు. ఇక మర్యాదగా ఇస్తారా? నిజమేంటో ఇక నేను సునంద గారికి శశికాంత్ గారికి చెప్పమంటారా? పూర్ణిమను బెదిరించింది మీరే అని చెప్పి, ఈ పెళ్లి జరగడానికి కారణం మీరే అని చెప్పి నేను ఇక పూర్ణిమ వాళ్ళను బెదిరించాలని ఇక ఇలా సునంద గారికి చెప్పేస్తాను. మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వండి అని చెప్పి ఇక ఇలా జీవనను బెదిరిస్తూ ఉంటాడు. దారి మధ్యలో ఆ రౌడీ అయితే ఇంతలోనే ఇందుమతి కూడా జీవన దగ్గరికి వస్తుంది. ఇక ఇందుమతి క్యాష్తో వస్తుంది. ఏంట్రా, ఇక జీవనను బెదిరిస్తున్నావా? క్యాష్ ఇవ్వమని నేను తీసుకొస్తున్నానని చెప్పాను కదరా, ఇక ఇంతసేపు ఆగలేవా అని చెప్పి అంటూ ఉండగా, ఏంటి మేడం, డబ్బిస్తానని రోజు ఇలాగే అంటున్నారు, కానీ ఈరోజు తెచ్చారు డబ్బు. ఇక ఎంతసేపు మీతో ఫోన్ మాట్లాడాలి? ఇక ఎన్నిసార్లు మీకు ఫోన్ చేయాలి? ఇక మీరు డబ్బు మాత్రం ఇక ఇప్పటిదాకా ఇవ్వలేదు అని చెప్పి ఇలా ఇక ఇందుమతి అయితే ఇక రౌడీలకు ఇక మళ్ళీ మాకు అడ్డుపడొద్దు, మా గురించి ఎవరికి చెప్పొద్దు అని చెప్పి వాడికి కావలసినంత క్యాష్ ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా వీళ్ళను ఫాలో అవుతున్న శశికాంత్ అయితే చూస్తూ ఉంటాడు. ఇక పూర్ణిమ వాళ్ళని బెదిరించింది కూడా వీడేనా అని చెప్పి ఇక అన్నీ కూడా ఇలా సెల్లో రికార్డు వీడియోలు తీసుకొని ఇక వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు శశికాంత్ అయితే. ఇక వాళ్ళు ముందుగా మనం లోకల్ ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదవే, కొంపలు మునిగేలా ఉన్నాయి. ఆ ఆనంది ఎక్కడో లోయలో పడి చచ్చిందనుకుంటే అది ఇక హ్యాపీగా ఉందా? తన భర్తతో హ్యాపీగా ఉంటుందా గుళ్ళో కూడా? ఇక ఆదిత్యను కలిసి ఆదిత్యతో సంతోషంగా మాట్లాడుతుందా? ఆదిత్య ఎలాగైనా ఆనంది ఏ తప్పు చేయలేదని సునంద ముందు నిరూపించి ఆనందిని ఇంటికి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడా ఆదిత్య? ఇక ఇలా జరిగితే ఇంకేమైనా ఉందా? మన నిజ స్వరూపాలు బయటపడితే మనల్ని ఎవరు బ్రతికనివ్వరే, పదవే అని చెప్పి ఇందుమతి జీవన అయితే ఇక ఇలా లోకల్ ఛానల్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇక లోకల్ ఛానల్ వాళ్ళైతే, ఏంటమ్మా, ఎవరమ్మా మీరు ఇలా వస్తున్నారు? దేని గురించి మాట్లాడాలి? ఏమైనా న్యూస్ ప్రచారం చేయాలా? ఎవరు మీరు అని చెప్పి అంటూ ఉంటారు. మేము ఎవరం అనేది మీకు తర్వాత చెప్తాము, కానీ మీరు మొన్న గుళ్ళో పెళ్లి జరిగిందని ప్రచారం చేశారు కదా సునంద భర్త శశికాంత్ కూతురు చైత్రది ఇక జడ్జి గారి మనవడు శ్రీతనికి పెళ్లి జరిగింది. ఇక ఇదంతా దొంగచాటుగా చేసింది సునంద పెద్ద కోడలు ఆనంది అని ప్రచారం చేశారు కదా. ఇక అదంతా చెప్పింది ఆనంది అని ఇక మీ దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి కదా. కానీ మీకొకటి, ఇక డబ్బులు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం సార్. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇక మీరు ఇలాగే చెప్పండి, ఆనందే ఇదంతా చేయించిందని అని. ఇక ఇలా ఇందుమతి జీవనైతే లోకల్ ఛానల్ వాళ్లకు డబ్బులు ఇస్తూ ఉంటారు. చెప్తాం మేడం, మేము ఇక ప్రచారం చేసింది కూడా ఆనంది మేడం ఇలా చేసిందనే కదా, మళ్ళీ మీరు కొత్తగా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి అంటూ ఉండగా, లేదు బాబు, ఇక మేము మీతో మాట్లాడినట్టు ఇక మీ దగ్గర వాయిస్ రికార్డు ఉంటుంది, ఫోన్ చేసి ఎక్కడి నుండి మాట్లాడినట్టు మొత్తం కూడా మీకు తెలుసుంటుందని మీ దగ్గరికి ఎవరైనా ఇన్ఫర్మేషన్ కొరకు వస్తారు, వాళ్ళకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇందుమతి జీవనైతే, సరే మేడం, ముందుగా మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పి డబ్బులు తీసుకుంటారు. ఇక ఎవరొచ్చినా మీ గురించి బయట పెట్టము, ఇక ఎక్కడి నుండి కాల్ వచ్చింది, లొకేషన్ గురించి కానీ ఇక మీరు మాట్లాడిన వాయిస్ గురించి కానీ ఎవరికి చెప్పం మేడం, ఇక మీరు డబ్బులు ఇచ్చారు కదా, ఇక నుండి వెళ్ళిపోండి, ఇక ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ లోకల్ ఛానల్ అతనైతే సరే అని చెప్పి ఇక వీళ్ళైతే ఆ లోకల్ ఛానల్ వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇక హ్యాపీగా అమ్మయ్య బయటపడ్డామని చెప్పి ఇక ఇలా బయటకు వస్తూ ఉంటారు. ఇక ఇదంతా కూడా శశికాంత్ చూస్తూనే ఉంటాడు. ఇక ఇలా ఇందుమతి జ్యోతి వాళ్ళ ఇంటికి, జీవన ఇక సునంద వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇక శశికాంత్ జీవన వెనకాత నుండే వస్తూ ఉంటాడు. ఇక జీవన తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోగానే సునంద అని గట్టిగా అరుస్తూ ఉంటాడు శశికాంత్ అయితే. ఏంటండి, ఏంటి అలా అరుస్తున్నారు? దేని గురించి ఇక అంతలా చెప్పాలని అంతలా అరుస్తున్నారు అని చెప్పి అంటూ ఉండగా, చూడు సునంద, ఇక నువ్వు తప్పు పట్టావు కదా, నా కోడలు ఆనంది ఇదంతా చేసింది నా పెద్ద కోడలు ఆనంది కాదు, చూడు ఇదంతా చేసింది నీ చిన్న కోడలు జీవన అని చెప్పి ఈరోజైతే ఆ సాక్ష్యాలన్నీ తీసుకొచ్చి ఆ వీడియో, ఇక వాళ్ళు మాట్లాడిన మాటలు
రికార్డ్ చేసి మొత్తం కూడా ఇక వీడియోలు మొత్తం సునంద ముందు బయట పెడతాడు ఈ రోజైతే శశికాంత్. అది చూసిన సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటండి మీరు మాట్లాడేది? ఇక మీరు అనేదేంటి? ఇదంతా నిజమేనా? ఇక జీవన ఇందుమ్మ కలిసి ఇంత పని చేశారా ఆ ఇందుమతి? ఇక వీళ్ళు అసలు మనుషులేనా? ఎందుకు ఇక నిజాలు ముందుగానే తెలుసుకొని ఇలా కుటుంబాల పరువులు తీశారు అని చెప్పి ఇక ఇలా చాలా కోపంగా సునంద అయితే జీవన జీవన అని గట్టిగా అరుస్తుంది. దాంతో ఇక జీవన అయితే ఏంటి ఇప్పుడే ఇక నేను ఫ్రెష్ అప్ అయి హ్యాపీగా ఉన్నాను, ఇంతలోనే అత్తయ్య అలా అరుస్తుంది, ఏం జరుగుంటుంది అని చెప్పి అత్తయ్య వస్తున్నాను అని చెప్పి ఇక ఇలా జీవన అయితే తన అత్తయ్య దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక సునంద ముందుగా జీవనకు ఆ వీడియో చూపిస్తుంది. అది చూసిన జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి ఈ వీడియో ఎవరు తీశారు, ఎవరు అని చెప్పి అంటూ ఉండగా ఇక తన మామయ్య కోపంగా చూస్తూ ఉంటాడు. అంటే ఇక మామయ్య నిజం తెలుసుకున్నాడా? ఇక నా గురించి నిజాన్ని అత్తయ్య ముందు బయట పెట్టాడా అని చెప్పి గడగడ వణికిపోతూ ఉంటుంది జీవన అయితే. ఇక నేను ఇప్పుడు ఏం మాట్లాడినా ఈడ సరైన సాక్ష్యాలు ఉన్నాయి. ఇక వీడియో ఇవి ఇక మాటలు రికార్డ్ చేయడం ఇవన్నీ కూడా అబద్ధం కాదు. ఇక ఇప్పుడు నేను ఏం మాట్లాడలేను అది అత్తయ్య అని ఇక ఇలా వణుకుతూ అంటూ ఉంటుంది. ఇక నీకు కొంచెమైనా బుద్ధి ఉండాలి అని చెప్పి ఇక సునంద జీవన చెంప గట్టిగా పగలగొట్టి జీవన చెయ్యి వెనక్కి ఇలా విరుస్తూ అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? ఎందుకు ఎందుకు ఇలా చేశావు? మన కుటుంబం పరువు తీశావు. ఇక నా పెద్ద కోడలే ఇదంతా చేసిందని చెప్పి ఇక ఆనందిని మాట్లాడనివ్వకుండా బయటకు గెంటేశాను. ఇదంతా చేసింది నువ్వా? ఇంట్లో ఉండి ఇక ఇలా అందరినీ ఇంత మోసం చేస్తావా? నమ్మక ద్రోహం చేసి ఇక దేవత లాంటి నా పెద్ద కోడల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేలా చేస్తావా? ఇక నువ్వు అసలు మనిషివేనా అని చెప్పి ఈ రోజైతే సునంద జీవన చెంప పగలగొట్టి జీవన చెయ్యి వెనక్కి విరుస్తూ అసలు నిన్ను బ్రతకనివ్వకూడదే, ఇలాంటి దాన్ని అసలు ఏం చేసినా పాపం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో శశికాంత్ అయితే అవును సునంద, ఇక మన మన పెద్ద కోడలు మన ఇంటి పరువు పోకుండా ఈ పెళ్లి చేసి ఫారెన్ పంపించాలనుకుంటే చిన్న కోడలు ముందుగానే నిజాలన్నీ తెలుసుకొని ఇక ఇలా ఇంటి పరువు తీసి ఇంటి కోడల్ని ఇంట్లో నుంచి గెంటేసేలా చేసి ఇక ఉన్న పరువును మొత్తం తీసేసింది. ఇక దీన్ని ఇంట్లో ఉండనివ్వకూడదు అని చెప్పి శశికాంత్ కూడా జీవనను ఇంట్లో నుంచి గెంటేస్తూ ఉంటాడు. ఇంతలోనే ఇక ఆదిత్య చైతన్య కూడా వస్తారు. ఏం డాడ్ ఏం జరిగింది, ఎందుకు జీవనను అలా ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు అని చెప్పి ఆదిత్య అనడంతో అసలు ఏం జరిగిందో తెలుసారా? ఇక నీ భార్య ఏ తప్పు చెయ్యలేదురా, ఇదంతా చేసింది ఈ జీవనరా. ఈ జీవన ఇక జ్యోతి ఇంట్లో ఉంటున్న ఇందుమతి ఇద్దరు కూడా ఇక చైత్ర శ్రీతన్ల పెళ్లి దొంగచాటుగా జరిగేలా రౌడీలను పెట్టి ఇక పూర్ణిమను బెదిరించి గుళ్ళో ఇలా త్వరగా పెళ్లి జరిగేలా చేసింది వీళ్ళేరా. ఇక మీడియా వాళ్ళకు ఫోన్ చేసి ఇక మన ఇంటి పరువు తీసింది కూడా ఎవరో కాదురా వీళ్ళిద్దరే. ఈరోజు వీళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజాన్ని ఎవరికి చెప్పొద్దు అని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇవ్వడం అన్నీ నేను చూసేసానురా. వీళ్ళను ఫాలో అవుతూ వెళ్ళాను. ముందుగా జీవన మన పెరట్లో ఇందుమతితో మాట్లాడుతున్న మాటలు విన్నాను. తర్వాత అన్నీ తెలుసుకోవాలని చెప్పి ఎలాగైనా నా వల్ల జరిగిన తప్పు, నా వల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఆనందిని ఇంటికి తీసుకురావాలనే గట్టి సంకల్పంతో నేను ఇలా కృషి చేశానురా. చివరికి ఫలితం వచ్చిందిరా. ఇదంతా చేసింది జీవనాన్ని తేలిపోయిందిరా అని చెప్పి ఆ వీడియో ఇక ఇలా తన కొడుకులిద్దరికీ చూపిస్తాడు శశికాంత్ అయితే. అది చూసిన ఇక చైతన్య ఆదిత్యతి మండిపడుతూ ఉంటారు. నేను అనుకున్నాను డాడ్ ఇదంతా దీని పనే అని, కానీ సరైన సాక్ష్యాలు లేక నేను పట్టుకోలేకపోయాను దీన్ని. కానీ నువ్వు పట్టుకున్నావు. నువ్వు చేసిన తప్పును నువ్వు కొంచెం సరిదిద్దుకున్నావు. ఇక నీ వల్ల వదిన ఈరోజు కష్టాలు పడుతుంది డాడ్. ఇక నువ్వు 20 సంవత్సరాల క్రితం చేసిన తప్పు వల్ల ఈరోజు మన కుటుంబంలో ఇంతమంది బాధపడవలసిన అవసరం వచ్చింది. చివరికి దేవత లాంటి వదిన నీ వల్ల కష్టాలు పడుతుంది. నువ్వు చెయ్యాల్సిన ఆ పెళ్ళి వదిన చేతుల మీదుగా జరుగుతుంది. వదిన ఇక నువ్వు చెయ్యాల్సిన పని మొత్తం వదిన చేస్తుంది. అంటే నీ ప్లేస్లో వదిన ఉందన్నమాట. చైత్రను పూర్ణిమను చూసుకోవడానికి. అంత మంచి మా వదినను ఈరోజు ఇంట్లో నుంచి గెంటేసేలా చేసింది దుర్మార్గురాలు జీవన. ఇక దీనికి తోడుగా ఆ ఇందుమతి ఇద్దరు కుటుంబం పరువు తీస్తారు. ఇలాంటి ఆడవాళ్ళు సమాజంలో ఉండకూడదు అని చెప్పి ఈ రోజైతే చైతన్య ఆదిత్య జీవనను చీకొడుతూ వెళ్ళవే, నీకు ఇంట్లో స్థానం లేదు అని చెప్పి జీవనను చీకొడుతూ ఉంటారు. అప్పుడే ఇక జీవనైతే ఇక చైతన్యను చేతు నన్ను క్షమించు చేతు, ఎంతైనా మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. ఇక
ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను చేతు? ఈ విషయం మా అమ్మానాన్నలకు తెలిస్తే నన్ను బ్రతికనివ్వరు. ఇక నేను ఎక్కడికి వెళ్ళను చేతు, వెళ్ళొద్దు. ఇక నన్ను వదిలేసి ఎక్కడికి నువ్వు కూడా వెళ్ళొద్దు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది జీవనైతే. నేనెక్కడికి వెళ్తానే? వెళ్ళాల్సింది నువ్వే. ఇన్నాళ్ళు మా వదినను ఇంట్లో నుంచి గెంటేసి ఎంత బాధ పెట్టావో నువ్వు కూడా కొన్నాళ్ళు ఇక ఇంట్లో నుంచి వెళ్తేనే ఆ బాధేంటో నీకు అర్థమవుతుంది అని చెప్పి ఈ రోజైతే జీవన్‌ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు. సునంద ఇక జీవననైతే ఇలా చెయ్యి వెనక్కి విరుస్తూ వెళ్ళిపోవే అని చెప్పి గెంటేస్తుంది. ఇక తన తప్పును తాను తెలుసుకొని పశ్చాత్తాపపడుతూ ఉంటుంది సునంద అయితే. నిన్ను చాలా పెద్ద తప్పు చేశానురా ఆనంది ఎక్కడ్రా అని చెప్పి అంటూ ఉండగా ఆనంది ఇక గుళ్ళోనే ఉందమ్మా. తన శివయ్య దగ్గరే తను చోటు చేసుకుంది. అక్కడే తను ఇక ఇలా ప్రసాదాలు తింటూ బ్రతుకుతుందమ్మా. ఎప్పటికైనా తనను అర్థం చేసుకొని ఇంటికి తీసుకెళ్తాం మనమని మన కోసమే వెయిట్ చేస్తుందమ్మా నీ పెద్ద కోడలు ఆనంది. పదమ్మా ఇక తనకు క్షమాపణ చెప్పి తనను ఇంటికి తీసుకొద్దాం అని చెప్పి ఇక ఇలా చైతన్య, ఆదిత్య, ఇక సునంద ముగ్గురు కలిసి ఇక ఆనంద్ దగ్గరికి గుళ్ళోకి బయలుదేరుతారు. ఇక ఆనంది అయితే వీళ్ళందరిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక సునంద అయితే ఆనందిని గట్టిగా హగ్ చేసుకొని క్షమాపణ చెప్పి పదమ్మ మన ఇంటికి వెళ్దాం. ఇక ఇదంతా నువ్వే చేసావని చెప్పి నిన్ను అపార్థం చేసుకున్నానమ్మా. నన్ను క్షమించమ్మా అని చెప్పి ఈ రోజైతే స్వయంగా ఇక గుడికి వెళ్ళి సునంద అయితే ఆనందిని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది. శశికాంత్ కూడా ఇక ఆనంద్‌కి సారీ చెప్తూ ఉంటాడు. ఇదంతా నా వల్లేనేనమ్మా. నేను చేసిన తప్పు వల్లే ఈరోజు నీకు ఇలాంటి కష్టాలు వచ్చాయి అని చెప్పి శశికాంత్ కూడా చాలా బాధపడుతూ తన పెద్ద కోడలు ఆనందిని దేవత అని చెప్పి ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. ఇక శశికాంత్ అయితే తను చేసిన తప్పును సవరించుకోవడం కోసం ఇక ఆనందిని ఇక ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలతో సహా నిరూపించి తన పెద్ద కోడలను ఇంటికి తీసుకురాబోతున్నాడు. చిన్న కోడలను తప్పు చేసిన కోడలను బయటకు పంపించబోతున్నాడు. చూద్దాం మరి తర్వాత ఏం జరగబోతుందనేది. ఇక నిజాలన్నీ తెలుసుకున్న జ్యోతి ఫ్యామిలీ ఇక జీవనను ఇందుమతిని ఏం చేయబోతున్నారనేది చూడాలి తర్వాత. ఇక ఈ విధంగానైతే జరగబోతుంది. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.